పోయిన వారము మనం థ్యాంక్స్ గివింగ్ డే జరిగించుకున్నాము. చాలా మంది బిడ్డలు తీసుకుని వచ్చారు. మీ అందరిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. పోయిన వారము మనం ధ్యానము చేసిన ధ్యానాంశము విత్తితేనే విస్తారము, చల్లితేనే సమృద్ధి, తెస్తేనే దేవుడు ఆకాశపు వాకిళ్లను తెరుస్తాడు. 3 మాటలు యోచన చేశాము. దానికి అనుకూలంగా తీసుకుని వచ్చిన వారందరికీ దేవుడు ఏమిస్తాడు? నిర్గమకాండము 29వ అధ్యాయము 38 నుండి అధ్యాయము చివరి వరకు మనం చదువుకున్నాం. ప్రతి సందర్భములో మనము కానుక సమర్పిస్తడానికి కవర్ వాడుతూ ఉన్నాం. ఈ కవర్ ఎంతమంది కవర్ చేశారో చూసారో లేదో నాకు తెలియదు. మేబీ చాలామంది అబ్జర్వ్ చేసి ఉండరు. ఇస్తే ఎన్ని దీవెనలో చక్కటి లిస్ట్ ఇక్కడ ఇవ్వబడింది. ఇప్పుడు మీరు తర్వాత పాయింట్అవుట్ చేయండి. నేను ఇవంతా చదవడానికి నాకు ఇప్పుడు టైం లేదు. ఇస్తే ఎన్ని దీవెనలు ఉంటావో ఈ కవర్ మీద చక్కగా ముద్రించాము. చాలా సంవత్సరాల నుండి దీన్ని వాడుతూ ఉన్నాము. అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఇంటికి వెళ్ళాక అబ్జర్వ్ చేయండి. నాకు చెప్పడానికి టైం లేదు. దేవునికి స్తోత్రము. అర్పణ ఫలితం అనే ధ్యానాంశం ఈ పూట మనం ధ్యానం చేయనై ఉన్నాం. అర్పణ ఫలితం. అర్పిస్తే ఫలితం ఏంటి? ఇస్తే మాకేంటి? ఇస్తే ఏమొస్తుంది? చేస్తే ఏమొస్తుంది? అర్పిస్తే మాకేంటి అనే మాటలో నేను 3 తలంపులు జస్ట్ ఒక 10 minutesలో ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. ఎవరెవరు ఏమేమి ఇచ్చారో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాటినే రెట్టింపు చేసి తిరిగి ఇచ్చాడు. మనస్ఫూర్తిగా, ఖండితముగా, నిర్మోమాటంగా నేను గద్దిస్తున్నాను. ఇవ్వని వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, మీరు డ్యూటీలు చేస్తున్నారు. మీ జీవితం దీవించబడాలంటే తప్పనిసరి మీరు ఇవ్వాలా. డాడీ ఇవ్వాలా, మమ్మీ ఇవ్వాలా, పిల్లలు ఇవ్వాలా, స్టూడెంట్స్ తప్ప. యునైటెడ్ స్టేట్స్ కానీ ఇతర దేశాలకు వెళితే పిల్లలు కూడా కరెక్ట్గా టై చేస్తారు. బర్త్డే వచ్చింది, పిల్లలకు 10,000 ఖర్చు పెడితే 1,000 రూపాయలు బిడ్డ ఆ బర్త్డే బిడ్డ కానికేస్తుంది. మన సంఘములో ఒక పద్ధతి ఉంది, తెలుసు కదా. బర్త్డే, మ్యారేజ్ డే వచ్చినప్పుడు మీరు ఫోన్ చేసినా, మేం చేసినా, మీరు చేసినా ప్రార్థన అనంతరం ఒక ఫోన్ నెంబర్కు గూగుల్ పే చేయాలా. ఆ ఫోన్ నెంబర్ పాస్టర్ నెంబర్ కాదు. చాలా మంది తగ్గిపోయారు. ఆ నెంబర్ ఉన్న క్యాండిడేట్ కంప్లైంట్ ఇచ్చాడు, అంకుల్ డబ్బులు రావట్లేదు అన్నాడు. అంటే ఈ బర్త్డేలు అవ్వట్లేదా? మ్యారేజ్ డేస్ అవ్వట్లేదా? అవుతున్నాయి. వేయడం మర్చిపోయారు. మీ ఇష్టం. చెప్పే బాధ్యత నాది, నేర్పించే బాధ్యత నాది, కరెక్షన్ చేసే బాధ్యత నాది. ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఇస్తే నీ జీవితంలో కార్యం అయితే. అప్పులుంటే కూడా ఇవ్వాలా, రోగం వస్తే ఇవ్వాలా, హాస్పిటల్లో పడితే ఇవ్వాలా, హాస్పిటల్ బిల్లు కడితే ఇవ్వాలా. డబ్బులు ఇంటికి వస్తేనే కాదు, ఎంత ఇస్తావో అంత. మీరు ఇచ్చి ఒకవేళ బికారి అయితే నాకు చెప్పండి, మీరు ఇచ్చిన దానికి 4 అంతలు ఇస్తా. ఇచ్చి బికారైన వారు ఎవ్వరు లేరు దేవునికి. ఇవ్వకుండా ధనవంతులైన వారు భూమి మీద ఎవ్వరూ లేరు. కనుక ఇచ్చి దేవుణ్ణి శోధిస్తాం. దేవుడు ఆకాశపు వాకిళ్లను విప్పుతాడు, పట్టజాలని దీవెనలు ఇస్తాడు. 3 వ్యక్తుల జీవితాన్ని మీకు గమనంలోకి తీసుకుని వస్తాను. నెంబర్ 1 ఏబేలు. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనములో ఏబేలు దేవునికి కానుక ఇచ్చాడు, ప్రాణం కోల్పోయింది, తిరిగి ప్రాణం బ్రతికించబడింది. మీరు అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. అదే ప్రాణం యెహోవా దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంది కదా. ఐఎమ్ రైట్? కనుక ఏబేలు అర్పించాడు, ప్రాణం భూమి మీద పోయింది, కానీ ప్రభు యొద్ద ఏబేలు ప్రాణం ఉంది. కనుక అర్పణ అంటే ఏం జరుగుతుంది? దాని ఫలితం అంటే అర్పించిన దానిని దేవుడు తన సన్నిధిలో నిలబెడతాడు. నువ్వేం అర్పించావో దాన్నే నిలబెడతాడు. నువ్వు ఇక్కడికి ఏం తీసుకుని వచ్చావో, ఏం వేసావో. ఈ కానుకల బాక్సులో వెండి పడిన దినాలు ఉన్నవి, బంగారము పడిన దినాలు ఉన్నవి, డబ్బులు వచ్చిన దినాలున్నవి, ఆ చెక్కులు వచ్చిన దినాలున్నవి, కానుకలు వచ్చిన దినాలున్నవి. కానుకల బాక్సు హోల్లో పట్టని బిండా వచ్చిన దినాలున్నవి. నువ్వేమిస్తావో దేవుడు దాన్ని మల్టిప్లై చేసిస్తాడు నీకు. అది దేవుని యొక్క వాక్యం, నా మాటలు కాదు. నా కొరకు ఇవ్వద్దు, నా పోషణ కొరకు ఇవ్వద్దు, నా పోషణ కొరకు ఇవ్వద్దు. దేవుని కొరకు అందరం ఇవ్వాలా. ఏ ములాయిదా లేదు. నేను కూడా ఇస్తున్నా, అందరం ఇవ్వాలా. ఇచ్చే విషయంలో ఎవ్వరు ఏం సంజాయిషి లేదు. ఏబేలు దేవునికి అర్పించాడు, భూమి మీద చంపబడ్డాడు, కానీ తన ప్రాణము దేవుని సన్నిధిలో నిలబడింది. నెంబర్ 1 ఏబేలు పక్షాన తను అర్పించిన అర్పణ యొక్క ఫలితం మొరపెడుతుంది. 2 జరిగినవి. ఏబేలు అర్పించాడు, భూమి మీద చంపబడ్డాడు, ఆయన ప్రాణము దేవుని యొద్ద నిలబడ్డది.
ఆయన ప్రాణము ఏబేలు కొరకు మొరపెడుతుంది. అందుకే ఏబేలు స్థానంలో మరొక వ్యక్తిని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. అర్పించిన ఫలితం ఏబేలు తిరిగి పొందాడు. నెంబర్ 1. రెండవది అబ్రహాము. 22వ అధ్యాయము మీరు చూడండి, లేదా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని చూస్తే 17వ వచనములో అంటాడు, అబ్రహాము విశ్వాసమును బట్టి కుమారుణ్ణి బలి అర్పించెను అంటాడు. అర్పించబోతే దేవుడు ఆపాడు అని లేదు బైబిల్లో. చంపబోతే కాల్చేయడానికి వెళ్లితే, దహన బలి కొరకు ఇస్సాకును తీసుకుని వెళ్లితే దేవుడు ఆపి గొర్రెబోతునిచ్చాడు అని కాదక్కడ. అబ్రహాము మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు, స్పిరిచువల్ గా ప్రిపేర్ అయ్యాడు. కుమారుడైన ఇస్సాకును దేవునికి బలి ఇచ్చాడు, అర్పించాడు. మరి ఏం జరిగింది దాని రిజల్ట్ అంటే, ఏ కొడుకును అర్పించాడో అదే కొడుకును మల్టిప్లై చేసి మార్చి ఇచ్చాడు. ఆమేన్. బలిపీఠం మీద పడుకున్న ఇస్సాకు వేరు, బలిపీఠం నుండి లేపి కొండకి దిగి కిందికి వచ్చిన ఇస్సాకు ఎంటైర్ లైఫ్ మారింది. ఆమేన్. రక్షణ అనుభవం వచ్చేసింది. స్పిరిచువల్ గా ఆయన మార్పు చెందాడు. అంచేత విత్తనము వేసి 100 ఫలము పొందాడు అని 26వ అధ్యాయంలో రాస్తాడు. 100 ఫలము పొందడానికి కారణమేమనగా, అబ్రహాము కత్తి వాతలో ఇస్సాకు నరకబడ్డాడు. అంచేత తిరిగి మల్టిప్లై అయి ఇస్సాకు తిరిగి అబ్రహాము పొందుకోగలిగాడు ఇస్సాకును. కనుక 1 అర్పించిన వాణ్ణి తిరిగి పొందుకున్నాడు. రెండవది రెట్టింపు ఆశీర్వాదాలు. మీరు ఎబ్రీ పత్రిక చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము చూడండి. ఆదికాండము 12వ అధ్యాయములో కూడా రాస్తాడు 3వ వచనములో, దానికి రెట్టింపు ఆశీర్వాదం అబ్రహాము పొందాడు. అబ్రహాము అంతగా తెగించి దేవునికి ఇవ్వడానికి వెళ్ళాడు, కుమారుణ్ణి నరికి కాల్చడానికి వెళ్ళాడబ్బా. అంచేత రెట్టింపు ఆశీర్వాదం అబ్రహాము పొందాడు. రెండవ ఫ్యామిలీ. మూడవ ఫ్యామిలీ చెప్పి నేను ఆమెనంటాను. మూడవ ఫ్యామిలీ. ప్రతి వారం ఇట్లుంటే బాగుండు ప్రసంగం. అట్లుండమంటే అట్లనే ఉంటుంది, నాకేం ఇబ్బంది లేదు. కొంత స్ట్రెయిన్ తగ్గుతుంది, ఇంకొక చర్చికి వెళ్తా, అంతే కదా. ఒక హాఫ్ అన్ అవర్ ముందు ముగిస్తే. ఒకప్పుడు నేను సంఘ కాపరిగా 5 ఆరాధనలు నడిపించేవాడిని. అన్ని మానేసి వేరే సేవకులకు అండవర్ చేశా. అన్నిటికీ నేనే ఊరికి అన్ని నేనే పెట్టడం ఎందుకు, ఇంకో 4 బ్రతికితే మంచిది కదా అని. 3వ కుటుంబాన్ని నేను గుర్తు చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే ఒక విధవరాలు కనబడుతుంది. ఒక విధవరాలు కనబడుతుంది. ఆమె పేరు లేదు, ఆమె ఊరు పేరుతో ఆమెను పిలుస్తారు సరీఫతు విధవ. ఆమె చేతిలో ఏమీ లేదు, పట్టడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె ఉంది. ఆకలితో ఏలియా వచ్చాడు, అమ్మా నీళ్లు త్రాగడానికి అడిగాడు. నీళ్ళు ఇవ్వడానికి వెళుతుంది, వాటర్ తీసుకొని రావడానికి వెళ్తుంది. అమ్మా కొంచెం అన్నం తీసుకురా అదే చేయితో అన్నాడు. అప్పుడు ఆవిడ నోరు తెరిచి యథార్థంగా చెప్పింది, నైనా దైవజనుడా, నా ఇంట్లో ఏమీ లేదు, నాకు చిన్న కొడుకున్నాడు, పట్టడు పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, దానితో చిన్న పూరి చేసి చిన్న చపాతీ చేసి నా కొడుక్కి ఇచ్చేస్తాను, వాడు తింటాడు, ఇంకో 2 రోజులు బతుకుతాం, తర్వాత వస్తాం, ఇంకేమీ లేదు, దేశమంతా కరువు ఉంది, అయినా పర్వాలే, దాంట్లో నుండి నాకు ఒక చిన్న అప్పము. చదవాలి ఇంటికి వెళ్ళాక. మీరు బాగా పీకల దాకా తింటున్నారు. మీరు వెయ్యని వారు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వేసేవాళ్ళని నేను అడగట్లే. పోయిన వారం చూసాం 11 బస్తాల బియ్యం వచ్చినవి. మరి ఇంకా ఫ్యామిలీస్ అన్నీ ఏంటి? కానుకలేశారు దేవునికి స్తోత్రం. లిస్ట్ అంతా రాయబడింది. మీరు చదవమంటే లిస్ట్ అంతా తెప్పి చదువుతూ ఇప్పుడే. ఒకప్పుడు మొత్తం ఆల్టర్ అంతా రేషన్ నిండేది. ఏమైంది? ఏం రావట్లే. డబ్బులేసినమయ్యా, దేవునికి స్తోత్రం, మంచిదే, అట్లయినా పర్వాలే. అసలు అయ్యని ఫ్యామిలీస్ లేవా? ఏదో మొఖాన 25 కిలోల బియ్యం పడేసి ఊరుకుంటే మరి దాంట్లో ఉప్పు కారం ఎవడి దేవాలమ్మా? నూనె ఎవడి దేవాలే? కూరగాయలు ఎవడి కాలే? ఏం సమలయ్యా, కూరగాయలు ఎవడి దేవాలే? బియ్యం బచ్చి పంపించి కూర్చున్నావు, ఉప్పు కారం ఎవడు కొనియాలే? ఏం తిని బతకాలా? మీకందరికి ఆస్తులు ఉన్నాయి, యాజకులకు ఆస్తులు లేవు. ఇప్పటిదాకా చెప్పింది కదా పాస్టమ్మ, మాకేం ఆస్తులు లేవు, మా ఆస్తి అంతా సంఘమే, మా ఆస్తి అంతా అదే, దాన్ని అడిగే హక్కు నీకు లేదు, అది సేవకుని ఆస్తి. మీకంత ఉద్యోగాలు ఉన్నవి, ప్రాపర్టీస్ ఉన్నవి, పలుకుబడి ఉంది, సంపాదన ఉంది, అందుకే నాకు ఆస్తి వద్దని ఊర్లో ఉన్న పొలం అమ్మేసి ఆస్తి కట్ట. ఇదే మాది, ఇదే మనది. వాక్యం సెలవిస్తా ఉంది. సారేపతు విధవ, అయ్యా ఏమీ లేదు, ఏమీ లేకున్నా పర్వాలే, చిన్నప్పమియ్యో,
చిన్న అప్పం ఇచ్చింది. ఏం జరిగిందో తెలుసా? ఏ అప్పం ఇచ్చిందో అదే ఆహారం కరువు కాలం అంతా ఇచ్చాడు. బియ్యం ఇస్తారా? చెప్పండి. ఇప్పుడు ఏమొస్తాయి మీకు? డబ్బులు ఇస్తారా? ఏమొస్తాయి? బంగారం వేస్తారా? మీకు ఏమొస్తుంది? మాట్లాడు. బంగారం వస్తుందా? ఎండి వేస్తారా? ఏమొస్తుంది? వేయకుండా ముడుచుకుంటామా? అదే ముడుచుకుంటుంది. అదే విత్తనం వేయకుండా పంట రాదబ్బా. సారేపతు విధవరాలు ఏలియాకు అప్పమిచ్చింది. అందుకే సమృద్ధి ఆహారం, సమృద్ధి నూనె. నెంబర్ 1. రెండవది, కొడుకు చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు, ఒక ప్రాణం పోయింది. అదే ఏలియా అదే ప్రాణాన్ని బ్రతికించాడు. వాక్యం ఏమంటుంది? బైబిల్ మూసేసా. నువ్వేమిస్తావో అదే ఇస్తాడు దేవుడు. ఈ చేయి ఆడితే చెప్పాలా అంతే. నువ్వు ఇయ్యవు, అందరు నీకు ఇయ్యాలి. నీ జాగిరా ఎవగాడి ఇంటికాడ కూడి పెట్టావా? ఏమి ఇవ్వరు. నువ్వు ఇస్తే ఇస్తాడు, నువ్వు తెస్తే తెస్తాడు, నువ్వు మూసుకుంటే ఆయన మూసుకుంటాడు. అది వాక్యం. నా కొరకు కాదు. మనం ఇచ్చేది మంచి నేల. పోయిన వారం చూసాం కదా, మంచి నేల. విచ్చలవిడిగా ఇష్టం ఉన్న కాడు ఇయ్యకోయి, అవేం రావు నీకు రిటర్న్. మంచి నేలను విత్తాలా, అది నీకు మల్టిపుల్ అయ్యి 30 అంతలు చెప్పాలా, 60 అంతలు, 100 అంతలు. ఈ దినం వాక్యం 1000 అంతలు. అది నీకు రావాలి అంటే చేయి ముడుచుకొనక, దాచుకొనక, దోచుకొనక దేవుని సన్నిధికి ధారాళంగా తెస్తే వాకిళ్ళు విప్పుతాడు, తూములు విప్పుతాడు, విస్తారమైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన వారందరిని దేవుడు దీవించును గాక. వాక్యం వింటున్న వారందరిని ఇచ్చేవారినిగా దేవుడు సిద్ధం చేయును గాక. ఆమేన్. తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రభువు నేర్పిన ప్రార్థన దీవెనతో ఆరాధనను ముగించుకుంటాం. అందరూ తలలు వంచుదాము, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ దాసుని ద్వారా మంచి హెచ్చరికలు, మంచి మాటలు విన్నాము తండ్రి. సమృద్ధిగా ఇవ్వగలుగుటకు ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని ప్రేరేపించమని, 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా, 1000 అంతలుగా ఫలం పొందుటకు ప్రతి కుటుంబానికి సహాయము దయచేయమని మొరపెట్టుకుంటూ, ప్రేరేపించమని, కదిలించమని ప్రాధేయపడుతూ, నీ కుమారుడు పునరుత్థానుడు యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడదాము. ప్రభువు నేర్పిన ప్రార్థన దీవెనతో ఆరాధన ముగించుకుందాం. వెళ్ళేటప్పుడు మీ అందరికి ఎగ్ పఫ్స్, టీ ఉంది కనుక దయచేసి అందరూ దాంట్లో పాలు పంపులు పొందవలసిందిగా మనవి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూలోకమందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి స్వామి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, విడవక ఎడబాయక సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్ముని కాపుదల సకల పరిశుద్ధులకు తలలు వంచిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆదరించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం